గద్దరన్నతోటి సుదీర్ఘంగా ప్రజా ఉద్యమాల్లో నేను కలిసి నడిచినోడిని. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే మార్గదర్శకంలో వాటన్నిటిని పాటిస్తూ తెలంగాణ విద్యార్థి సంఘంగా ఆ సంఘం పురుడు పోసుకున్నప్పటి సంది మమ్మల్ని నడిపించినటువంటి వ్యక్తి గద్దరన్న. సో అట్లా ఆయన నేర్పినటువంటి విలువలు కావచ్చు, ఆయన సమాజం పట్ల ఆయన ఉండాలని, ఆంధ్ర ప్రజల పట్ల కూడా మనం ఎట్లుండాలి, అట్టడుగు పేద ప్రజల పట్ల మనం ఎట్లుండాలి, మనం ఏ దృష్టితోటి వాళ్ళని చూడాలి అనే దాన్ని కూడా అనేక విలువలు చెప్పిండు. మేము ఇప్పటికి కూడా ఆ విలువల్ని పాటిస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళం. ఇట్లాంటి పగటి వేషగాల్లో వచ్చి స్క్రిప్ట్ రైటర్లు రాసిస్తే వచ్చి డైలాగులు మాట్లాడే అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా గద్దరన్న మీద లేనిపోని ఆరోపణలు చేసి గద్దరన్న ప్రశ్న దిగదార్చాలని చూస్తే నీకు వీపు బగులుతా అని చెప్తాను. ఇలా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం నువ్వు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నీ ఇడ్లీ బండి జాగా అడ్డ నీవే నిలుపుకోవచ్చు అని తెలంగాణ ఉద్యమంలో ఇలా మా కళాకారులందరూ పాటలు పాడిళ్ళు. కాబట్టి నువ్వు అనవసరంగా ఇట్లాంటి పిచ్చేష్టలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలను రెచ్చగొట్టి వీళ్ళ మధ్యన విద్వేషాలు సృష్టించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించలేదు. అందుకని నిన్న జరిగేటువంటి ఆ సభ కావాల్సుకునే వాళ్ళు ఇక్కడ ప్రొవోకేట్ చేసి రెచ్చగొట్టి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల్ని రెచ్చగొట్టాలనేటువంటి దురుద్దేశపూర్వకంగానే ఇలా వాళ్ళంతా కలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడానికి కోసం కొద్దిమంది కొంచెం రాజకీయ స్వలాభాల కోసం, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల కోసమో కక్కుర్తిపడి చేస్తూ ఉన్నారు. మీరు కూడా అందులో తెలంగాణ బిడ్డలు ఉన్నట్టయితే మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి, ఒకసారి సమీక్ష చేసుకోండి. నిజంగా మన ప్రజలతో మనం కొట్లాడుతున్నామా, లేకపోతే వాళ్ళెవరో రెచ్చగొట్టిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కోసం మీరు ఆడుతున్న నాటకాల? మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. మీకు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు తెలంగాణ బిడ్డలు అయినట్టయితే మీరు తెలంగాణ పక్షాన ఉండాలి. తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దాడి, ఇలా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా దాడి చేస్తే మీరు అందులో ఎట్లా ఉంటారు? ఆ పార్టీలు ఎట్లా ఉంటారు? ఆ పార్టీల నాయకులు ఎట్లా చలామణి అవుతారు? అది కదా మీరు స్వయం విమర్శ చేసుకోవాల్సింది. అట్లా చేసుకోకుండా మీరు వాళ్ళకి వంత పాడుతూ ఇలా పిచ్చిగా ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి పోతామంటే మాత్రం ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది.